హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు దేవశ్రీ షణ్ముఖ్. ఇదేం పేరు అనుకుంటున్నారా? నా పిల్లలు ఇద్దరు పేరు కలిసి వచ్చేలా పెట్టుకున్నాను. ఇవాల్టి మన రెసిపీ పర్పుల్ క్యాబేజ్ ఫ్రై. ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులు అవుతుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఈ పర్పుల్ క్యాబేజ్ ఫ్రై కోసం నేనైతే ముందుగా కొన్ని వాటర్లో కొంచెం ఉప్పు వేసుకున్నాను, అది కూడా కల్లుప్పు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ క్యాబేజ్ని నేను మొత్తం అంతా ఫ్రై చేయాలనుకోవట్లేదు, కొంతవరకు మాత్రమే ఫ్రై చేస్తున్నాను. సో ఇలా లేయర్స్గా సెపరేట్ చేసుకొని క్లీన్ చేసుకోవడం వల్ల చాలా బాగా క్లీన్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ పర్పుల్ క్యాబేజ్ ఫ్రై కోసం ముందుగా కొంచెం ఆనియన్ని, ఒక హాఫ్ ఆనియన్ అయితే సరిపోతుంది, కట్ చేసుకోవాలి. అది కూడా సన్నగా, వీలైనంత సన్నగా కట్ చేసుకున్న ఈ ఆనియన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ అయితే ఈ పర్పుల్ క్యాబేజ్ లేయర్స్ ఉన్నాయి కదా, వాటిని మీకు ఎలా వీలైతే అలా పట్టుకొని వీటిని కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకు పర్టికులర్గా సన్నగానే కట్ చేసుకోవాలి అని చెప్తున్నానంటే, కొంతమంది క్యాబేజ్ని ముందుగానే కొంచెం వాటర్లో బాయిల్ చేస్తూ ఉంటారు. సో మనం ఈ పర్పుల్ క్యాబేజ్ని అలా అయితే చేయట్లేదు, సో అందుకని చెప్తున్నాను, సన్నగానే కట్ చేసుకోవాలి. కట్ చేయడాన్ని కూడా కొంతమంది చాలా అందంగా చూపిస్తూ ఉంటారు, కానీ నేనైతే ఈ చాపర్ని యూజ్ చేస్తాను. ఎందుకంటే నాకు హ్యాండ్స్ చాలా డెలికేట్గా ఉంటాయి, నైఫ్తో కట్ చేయడం రాదు కాబట్టి ఇదే అలవాటు అయిపోయింది. నాకైతే ఇదే కంఫర్టబుల్గా అనిపిస్తుంది కాబట్టి నేనైతే ఈ చాపర్ని యూజ్ చేస్తాను. మీకు ఎలా కంఫర్టబుల్ అయితే అలా కట్ చేసుకోండి, కానీ మీరు ఏ ప్రాసెస్లో కట్ చేసినా చాలా సన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం క్యాబేజ్ వేసిన వాటర్ చూడండి ఏ కలర్లోకి వచ్చాయో. బ్లూ టీ ఉంటాయి కదా, శంకు పూల వాటర్, ఆ కలర్లో ఉన్నాయి చూడ్డానికి. సో మనకి పర్పుల్ క్యాబేజ్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. నెక్స్ట్ అయితే మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక ప్యాన్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు కూడా వేసుకోవాలి. ముందైతే నేను ఆవాలు వేస్తున్నాను. ఆవాలు కొంచెం చిటపటలాడడం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ పోపులో కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకుందాము. ముందైతే మనం వీటన్నిటిని కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగాక ఇందులో 2 పచ్చిమిర్చి ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఆనియన్స్ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఒక 60 to 70% ఫ్రై అయితే సరిపోతుంది. ఆ తర్వాత మన రెసిపీ మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఈ పర్పుల్ క్యాబేజ్ కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం తక్కువే వేసుకోండి, ఎందుకంటే ఎక్కువైతే ఏం చేయలేము, తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో అలా మూత తీసుకొని చూసుకుంటూ ఉండాలి. ఇలా ఒక 20 minutes వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి.
20 మినిట్స్ తర్వాత క్యాబేజ్ బాగా కుక్ అయిందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నాకైతే ఇక్కడ 20 మినిట్స్ తర్వాత క్యాబేజ్ బాగా ఫ్రై అయిపోయింది. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన శనగల పొడి లాస్ట్గా టచ్ అప్ ఇచ్చాను. ఫ్యూ మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత నాకైతే ఇక్కడ పర్పుల్ క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు పర్పుల్ క్యాబేజ్ దొరికినప్పుడు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.